లెవెల్ ఇప్పటికే అనేక వర్గాల ప్రజల తీవ్ర ఆగ్రహం ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఆగ్రహాన్ని దాటి తీవ్ర ఆగ్రహంగా మారిపోయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా అనేక వర్గాలకు సంబంధించి కూడా స్థానిక పరిపాలన ఇంకా స్పెషల్ ఆఫీసర్ల వాళ్ళతోనే నడుస్తుంది అని చెప్పేసి గ్రామంలో పరిపాలన పూర్తిగా పడకేసిందని చెప్పి తాజా మాజీ సర్పంచ్లు వాళ్ళు కూడా అల్టిమేటం ఇచ్చిండ్రు. వాళ్ళు ఒక డెడ్ లైన్ ఇచ్చిండ్రు. ఇంత లోపల కూడా డిమాండ్లు నెరవేర్చకపోతే వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి సెక్రటేరియట్ ముట్టడిస్తామని చెప్పి ఇంకోవైపు ఆర్టీసీ వాళ్ళంతా కూడా కార్మికులు వాళ్ళ ఎంప్లాయీస్ అంతా కూడా వాళ్ళు కూడా సమ్మె నోటీస్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు గ్రామాల్లో చూసుకుంటే ప్రజలంతా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి గ్రామ సభలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యదు అనే విషయం ప్రజలకు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిందా? ఎందుకంటే మండలానికి ఒక గ్రామానికి చొప్పున అమలు చేస్తామని అట్లా కూడా ప్రభుత్వం మళ్ళీ మాట్లాడుతుంది. ఎక్కడ కూడా నష్ట నివారణ చర్యలు కానీ చేస్తామని హామీ ఇవ్వకుండా రిస్ట్రిక్టెడ్ జోన్ వరకు మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తోంది. ఇంకా కూడా ఎగ్జాక్ట్లీ అప్పుడు ఏదైతే ఎన్నికలకు ముందు ఆనాడు ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చింది, అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వస్తుంది అని తెలిసి డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా మీకు అందరికీ ఎవరైతే రుణాలు తెచ్చుకున్నారో వారందరికీ రుణమాఫీ చేస్తాం, తెచ్చుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇంకా తెచ్చుకోండి, మేము వచ్చిన వెంటనే మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి ప్రతిపక్ష అదైతే పిసిసి అధ్యక్షుని హోదాలో చెప్పిండు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిసెంబర్ 9 పోయింది, ఆగస్టు 15 పోయింది. తర్వాత అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పోరాటం చేసింది. బీఆర్ఎస్ పార్టీ డైరెక్ట్గానే ప్రభుత్వంపై డిమాండ్ చేసింది. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసింది. ఏదైతే డిమాండ్ అంటే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పదే ప్రభుత్వంపై రుణమాఫీ విషయంలో ఎక్కడికక్కడ నిలదీయడంతో మేము రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి ఒక కమిటీ వేసింది. కమిటీకి సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది, కాలయాపన చేసింది. తర్వాత క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసిరు ముఖ్యమంత్రి అధ్యక్షతన. ఆ సమావేశంలో దాదాపు 40 లక్షల కోట్లు అవుతాయని చెప్పేసి 40 వేల కోట్లు అవుతాయని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పింది. 40,000 కోట్లు అవుతున్నాయని చెప్పిన తర్వాత ఏదైతే రుణమాఫీకి సంబంధించి ప్రొసీడింగ్ ఫాలోఅప్ చేశారు. తర్వాత కేవలం 40,000 కోట్ల నుంచి 21,000 కోట్లకు మాత్రమే ఇవాళ రుణమాఫీ చేసి తూతు మంత్రంగా ముగించారనేది వాళ్ళ ప్రధానంగా రైతు రుణమాఫీ విషయంలో చర్చ జరుగుతుంది. అయితే ఆనాడు ఏదైతే 6 గ్యారంటీలు ఇస్తున్నాం, మేము వారంటీ కార్డు ఇదే మా అభయాస్తమే అని చెప్పేసి చెప్పారు. 13 అంశాలు అన్నారు, 420 హామీలు అన్నారు. ఏ ఒక్కటి కూడా ఇవాళ అమలు చేయలేదు. ఆ రుణమాఫీ ఏదైతే చేయలేదో అదే ఇవాళ పక్కాగా ఏదైతే వారు అనుకుంటున్న 420 హామీల్లో అదే ఫస్ట్ బోగస్ అయిపోయింది. అదే అంతా ఇవాళ చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత అనేక హామీల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసిన తర్వాత కొంత తగ్గినప్పటికీ కొంతమందికి మాత్రమే, అందరికీ అన్ని కాదు కొందరికే కొన్ని అనే విధంగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఏది చేసినా రుణమాఫీ చేసినా అంతే కొందరికే ఇచ్చింది. ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రెజర్ పెట్టడం నేపథ్యంలో రైతు భరోసా చేస్తామని చెప్పారు. దానికి కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో చెప్పిండు, ఇగో రైతు భరోసా, అగో రైతు భరోసా అన్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి కూడా చాలా సందర్భాల్లో చెప్పిండు, కానీ ఎన్నడూ నెరవేర్చలేదు. మొన్న క్యాబినెట్ సమావేశంలో ఏదైతే జనవరి 26 నుంచి మేము రైతు భరోసా ప్రజల ఏదైతే అకౌంట్లలో వేస్తాం, రైతుల అకౌంట్లలో వేస్తామని చెప్పారు. రైతు అకౌంట్లో వేస్తామని చెప్పారు. తర్వాత దాన్ని క్యాబినెట్ సమావేశంలో కేవలం ఆనాడు 10,000 ఇస్తానన్న బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ 10,000 ఏం సరిపోతాయి, బిచ్చం వేసినట్టు వేస్తున్నారు. ఖచ్చితంగా మేము వస్తే అధికారంలోకి వస్తే 15,000 వేస్తాం, అవసరం అనుకుంటే 3 పంటలకు కూడా వేయాలని బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇవాళ 3 పంటలు పక్కన పెడితే ఉన్న పంటలకే ఇవాళ దిక్కులేని పరిస్థితి. ఇవాళ రైతు భరోసా ఉంది. ఆ రైతు భరోసాలో కనీసం 12,000 అయినా 70 లక్షల పైచిరుకు రైతాంగం ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులకు అందరికీ కూడా అకౌంట్లో వేస్తారని చెప్పేసి వారంతా కూడా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఏదైతే జనవరి 26న మేము అకౌంట్లో వేస్తామని చెప్పారు. జనవరి 26 వచ్చింది. జనవరి 26 నాడు ఏదైతే లాంఛనంగా మేము ప్రారంభిస్తామని చెప్పారు. అంటే ఒక కొత్త పథకం కాదు, ఆ పథకం ఎప్పుడో రూపకల్పన చేశారు. ఆ పథకంతో తెలంగాణ రైతాంగం అంతా కూడా ఒక పండుగ చేసుకుంది. వ్యవసాయం అంతా పాడుపడ్డ భూములన్నీ కూడా ఒక పచ్చని పంటలతో పచ్చని మాగాణంతో కలకల్లాడాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఈ ప్రభుత్వం మళ్ళీ దాన్ని ఏదో కొత్తగా లాంచ్ చేస్తున్నామని చెప్పేసి అంగు ఆర్భాటాలతో మండలానికి ఒక గ్రామంలో అని చెప్పేసి మరొక ఏదైతే మోసపూరిత ప్రకటన చేసి అంటే ఎట్లా చూసినా కూడా ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి 420 రోజులు కావస్తుంది. దీని ప్రజలు ఎట్లా తీసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు? పూర్తిగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రను ప్రజలంతా కూడా
గ్రహించారు. వారంతా కూడా అనుకుంటున్నారు కాంగ్రెస్ వస్తే ఏది కాదు, ఏది చేయబోదు అని చెప్పేసి రుణమాఫీ విషయంలో ఏదైతే మాట తప్పిందో ఆ మాటనే ఇవాళ రాష్ట్ర గ్రామాల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. రుణమాఫీ ఎవరికో ఒకరికి చేసిరు, ఎవరికి చేయలేదు. పావుల వంతు కూడా రుణమాఫీ చేయలేదు. ఇవాళ ఈ రైతు భరోసా రాదు, రేపు పొద్దున ఏదైతే వారికి పెంచుతామని చెప్పిన పెన్షన్లు రావు, వారు ఏదైతే ఇస్తానన్న ఇందిరమ్మ ఇల్లులు రావు అని చెప్పేసి కూడా ఇవాళ గ్రామ సభల జరిగిన తీరే వల్ల మనకు ప్రత్యక్షంగా చూడవచ్చు. ఎక్కడ గ్రామ సభ పెట్టిన ఒక గందరగోళం, పోలీసుల నడుమ, పోలీసు పహార నడుమ ఇవాళ గ్రామ సభలు నిర్వహించిన తీరు కూడా దానికి అద్దం పడుతుంది. వారు ఏదైతే 420 అని పేరు పెట్టారో దానికి అక్షరాలు సరిపోతుందని చెప్పేసి కూడా ఇవాళ గ్రామాల్లో ఉన్న ప్రజలంతా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరిచ్చిన ఏ పథకం కూడా అమలు కాదు, ఖచ్చితంగా ఇది అందరికీ కాదు కొందరికి అన్న చందంగా ఉందన్న అన్నట్లుగా ఇవాళ మనకు అర్థమవుతుంది. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇగో ఇందిరమ్మ ఇల్లు, అగో ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చిన దాఖలాలు ఇచ్చిపోలేదు. పెన్షన్లు అన్నారు, 4000 పెన్షన్ అన్నారు, ఇప్పటి వరకు కూడా ₹1 పెంచలేదు. పోగా ఇచ్చే పెన్షన్ కూడా పూర్తిగా ఒకటి 2 నెలలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇవాళ అనేక విషయాలు కూడా అంటే రైతులందరికీ కూడా మేము ఇస్తామని చెప్పారు, రైతు కూలీలను మేము చేసుకున్నాం. కానీ ఇవాళ దానికి కూడా షరతులు పెట్టారు. ఏదైతే కౌలు రైతుల విషయంలో కూడా ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కౌలు రైతుల విషయంలో పక్కగా స్టాండ్ మీద ఉన్నాం, కౌలు రైతులకు ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు ఇవ్వలేమని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం, కౌలు రైతుల మా దగ్గర జాబితా ఉంది, గతంలో కూడా కౌలు రైతులను ఆదుకున్న ఘనత అని చెప్పి వాళ్ళ కౌలు రైతులకు కూడా ఏగనామం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. కౌలు రైతులను గుర్తించడంలో కావచ్చు, కౌలు రైతులను వారికి ఆదుకోవడంలో కావచ్చు, ఏ విధంగా కూడా ఇవాళ కౌలు రైతులను అంటే వారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఉత్త బోగస్ అనేది మనకు ప్రధానంగా చెప్పుకోవచ్చు. వాళ్ళు అదేవిధంగా వరిధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పారు. వరిధాన్యమే కాదు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పారు. ఒక మేనిఫెస్టో పెట్టారు, ఒక రాజకీయ పార్టీలకు మేనిఫెస్టో ఒక భగవద్గీతతో సమానం, ఒక ఖురాన్తో సమానం. కానీ అలాంటి మేనిఫెస్టోనే ఇవాళ వీరు అమలు చేయలేని ఉంది, అబద్ధాల తీరుగా ఉంది. వారు ఇచ్చిన అమలు చేయలేని పరిస్థితుల్లో ఇవాళ ఏదైతే పంట బోనస్ ఉందో అదంతా కూడా ఓన్లీ సన్నవడ్లకే అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తీరు కూడా గ్రామాల్లో చర్చించుకున్నారు. ఏదేమైనప్పటికీ 420 రోజుల హామీలు, 420 ఏదైతే దానికి ఒక పేరుందో ఆ పేరుకు ఇవాళ అద్దినట్లుందని చెప్పేసి కూడా ఇవాళ గ్రామాల్లో ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. రైతులంతా కూడా ఒకటే అంటున్నారు, ఖచ్చితంగా ఏ పథకాలు రావు, ఏ సంక్షేమ కార్యక్రమం మనకు అందదు. ఈ ప్రభుత్వం ఉన్న రోజులు మార్పు అంటే ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చారు. గతంలో పథకాలు అందరికీ, వాళ్ళ పథకాలు కొందరికి అన్న మార్పు అయితే ప్రధానంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా ఇవాళ గ్రామాల్లో చర్చ జోరుగా జరుగుతుంది. స్వేచ్ఛ.